తీసుకో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మేము ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. సో ఫంక్షన్ కోసం అయితే ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. సో నా శారీ ఎలా ఉంది, అలాగే నా జ్యువెలరీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూడొచ్చు మీరు. సో ఇవి వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి. సో ఈ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం. ఫంక్షన్ వీడియో కూడా పెడతాను వీలుంటే. సో ఇదండి శారీ. నేను మా అమ్మ వెళ్తున్నాం ఫంక్షన్కి. అయితే పెడతాను చూడండి. సో ఫంక్షన్ ఏంటిదే. సో ఇప్పుడు మేము వెళ్ళే ఫంక్షన్ ఏంటంటే శారీ ఫంక్షన్ అండి. సో శారీ ఫంక్షన్లో ఏ విధంగా వండింపుతారు అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఒకే విధంగా చేస్తారనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ఇక్కడైతే మేము ఫంక్షన్కి బయలుదేరామండి. ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాం. మేముండే ప్లేస్ నుండి ఒక 30 మినిట్స్ వరకు జర్నీ అయితే ఉంటుంది. సో నేను మా అమ్మ అయితే ఆటో తీసుకొని వెళ్తున్నాం. ఫంక్షన్ జరిగే పాప వచ్చి తనేనండి. హాఫ్ శారీ వేసుకుంది కదా తనే. సో తన పేరు దీక్షిత అనమాట. తనకే అండి ఓనీ ఫంక్షన్. సో చాలా బాగా రెడీ అయింది, చాలా బాగుంది, చాలా క్యూట్గా. అలాగే ముక్కుకు చూసారు కదా, ముక్కెర కూడా పెట్టుకుంది, చాలా బాగుంది. ఫంక్షన్కి ముందుగా అయితే ఈ విధంగా హాఫ్ శారీతో అయితే రెడీ అయిందండి. మనకి వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మ గారు వాళ్ళు. సో వాళ్ళైతే బట్టలు పెడతారు కదా, సో అందుకోసం అనేసి హాఫ్ శారీతో రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ జరిగే ప్లేస్ అండి. చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అంత హడావుడి, అంత హంగామా ఏమీ లేదండి. చాలా సింపుల్గా, చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఫస్ట్ అయితే స్టేజ్ పైకి పాప హాఫ్ శారీతో వచ్చిందండి. సో చాలా డిగ్నిఫైడ్గా, ఒక్కతే అయినా సరే చాలా ఈజీగా నడుచుకుంటూ వచ్చేసింది అనమాట. కొంచెం మంది అయితే భయపడుతూ ఉంటారు, అలాగే వాళ్ళ పెద్దవాళ్ళు తీసుకొస్తూ ఉంటారు కదా. సో అలా ఏమీ లేకుండా పాప ఒక్కతే భలేగా వచ్చేసిందండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ తమ్ముడితో పిక్స్ తీస్తున్నారనమాట. ఇక్కడ వడి నింపడం కోసం అయితే చీర, గాజులు, పూలు, పండ్లు, అలాగే స్వీట్స్ అయితే రెడీగా పెట్టారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్యతో పాటు అయితే కూర్చోబెట్టారనమాట. ఎందుకంటే ముందుగా పెద్దవాళ్ళకైతే బట్టలు పెడుతున్నారు. సో ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి కదా, అందుకోసం అనేసి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్యతో, అది కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళండి, బట్టలు పెట్టేది. సో ఎక్కువగా అయితే పేరెంట్స్తో పాటు పెడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్యతో పెడుతున్నారనమాట. సో ఫస్ట్ టైం అనమాట ఇలాంటివి చూడడం నేను కూడా. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్గా అయితే ఆకు ఒక్క అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత బట్టలు అనేది పెడుతున్నారు. ఆ పాపకు కూడా శారీ అనేది పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి ఆ పాప వాళ్ళ పెద్దమ్మ, అలాగే అక్క, మేనత్త అండి, వాళ్ళ ముగ్గురు కూడా బట్టలు అయితే పెట్టారు. సో బట్టలు పెట్టిన తర్వాత అయితే వడినింపే కార్యక్రమం ఉంటుందండి. ముఖ్యంగా అయితే 5గురితో కానీ, 9 మందితో కానీ, లేకపోతే 3గురితో కానీ వడినింపిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ వడినింపడం కోసం అయితే ముందుగా అయితే ఒకటి సన్నటి చీర ఉంటుంది కదండి, అంటే మెత్తటి చీరలు ఉంటాయి కదా. సో ఈ విధంగా అయితే కప్పారు. ఇలాంటివి అయితే నేను ఎప్పుడు చూడలేదండి. వడినింపడం అంటే మామూలుగానే మనం కట్టుకున్న చీర పైన పెడుతూ ఉంటారనమాట. సో ఇలాంటివి ఎక్కువగా ఎక్కడ చేస్తూ ఉంటారంటే వడిబియ్యం పోసేటప్పుడు ఇలాంటివి ఇంకొక చీర అనేది వేసి పోస్తూ ఉంటారనమాట. కానీ ఫస్ట్ టైం అనమాట నేను ఇలా చూడడం. సో ఇక్కడ వీడియోలో అయితే చూడొచ్చండి, ఒక పాప పూల జడ వేసుకొని ఎలా తిప్పుతుందో. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు పిల్లలు. అలాగే మనలో కూడా చాలామంది చిన్నప్పుడు ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాగే చేస్తుంటారు కదా. సో తనైతే చాలా బాగా రెడీ అయిందండి. లంగా ఓనే వేసుకుంది, అలాగే పూల జడ వేసుకొని చాలా బాగా రెడీ అయిపోయింది. నాకైతే బాగా నచ్చిందండి, చాలా క్యూట్గా ఉంది పాప. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫస్ట్ అయితే దండ వేస్తున్నారండి. సో నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇలా దండలు వేయడం అయితే. నాకు కూడా కొంచెం కొత్తగానే అనిపించింది. సో అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. నేను కూడా ఇలాంటివి ఫస్ట్ టైమే చూస్తున్నాను అనమాట. అంటే దండ వేసి ఈ విధంగా వడ్డింపడం అనేది. సో నాకు కొంచెం కొత్తగానే అనిపించింది. అంటే ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా. సో అలాంటివి మనం కూడా చూసి నేర్చుకోవాలి, మనకు తెలియని ఉంటే. దండ వేసిన తర్వాత మనం తెచ్చిన పూలు, పండ్లు, అలాగే స్వీట్స్ ఏమైనా ఉంటే వడినింపుతారనమాట. అక్కడ వడినింపే వాళ్ళు ఎవరంటే వాళ్ళ అమ్మమ్మ అండి, వాళ్ళ పెద్దమ్మమ్మ, అలాగే తను వచ్చేసి వాళ్ళ మేనమామ భార్య అండి. వాళ్ళిద్దరు అయితే వడినింపుతున్నారు. అలాగే పక్కనున్న బాబు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, తనకు కూడా వడినింపారనమాట. సో ఇంట్లో మనకి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్నా వాళ్ళకు కూడా వడినింపడం అనేది చేస్తూనే ఉంటారు కామన్గా ఇలాంటి శారీ ఫంక్షన్స్ చేసినప్పుడు. సో మీ సైడ్ కూడా ఈ విధంగానే చేస్తుంటారా ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి.
కదా. సో ఒడి నింపిన ఐటమ్స్ అన్నీ వాళ్ళ మేనత్తే తీస్తుందండి. సో ఇప్పటివరకు అయితే మనం ఒడి నింపడం వరకే తెలుసండి. అవి ఎవరు తీస్తారు ఏం చేస్తారనే విషయం అయితే ఎవరికి తెలియదు కదా. సో ఇక్కడైతే వాళ్ళ మేనత్త అయితే ఒడి నింపిన ఐటమ్స్ అన్నీ తీస్తుందండి. సో ఒడి నింపడం ఎవరైనా వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైనా చేయొచ్చండి. వాళ్ళ రిలేటివ్స్ కూడా ఎవరో ఉంటే వాళ్ళు కూడా తీసుకొచ్చారు ఐటమ్స్, వాళ్ళు కూడా ఒడి నింపారనమాట. సో ఇక్కడ వరకు అయితే ఒడి నింపడం వరకు అయితే అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి వచ్చిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు కదా. సో వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు వన్ బై వన్. సో వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అండి, అలాగే రిలేటివ్స్ కూడా ఉన్నారు ఇందులో. ఇక్కడ నేను మా అమ్మ అండి, మేమిద్దరం కూడా మేము తీసుకెళ్ళిన గిఫ్ట్స్ని అయితే ప్రజెంట్ చేసాము. ఆ పాప అందులో ఏముందా అని గిఫ్ట్ని అయితే ఊపి మరీ చూస్తుందండి. దాంతో అందరూ నవ్వేశారు. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిపోయిందండి. హడావుడి ఏమీ లేకోకుండా చాలా సింపుల్గా జరిగిపోయింది. అలాగే ఫంక్షన్కి వచ్చిన చుట్టాలని అలాగే ఫ్రెండ్స్ని అందరినీ మనం కవర్ చేయలేం కదా. వీడియోగ్రాఫర్ ఉన్నారు కదా, తనే కవర్ చేసుకుంటారు. సో నేనైతే కొంతవరకు అయితే తీసానండి. సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మీ సైడ్ కూడా ఇలాంటి ఫంక్షన్స్ ఈ విధంగానే చేస్తారా, ఇంకే విధంగా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.